2024లో మనకి 2 నెలల్లో ఏపీలో అయితే ఎన్నికలు రాబోతున్నాయి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బావుంటుందని మీరు భావిస్తున్నారు? ఈ ప్రభుత్వం టీడీపీనమ్మ చంద్రబాబు వేరే దిక్కు లేదు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది? అభివృద్ధి పైన సంపద సృష్టిస్తాడమ్మ. సంపద ఇండస్ట్రీ కానీ సంపద సృష్టిస్తాడు. అన్ని విధాలుగా ఆయనకు అనుభవం. ఆయన తెలివైన నాయకుడు ఎవడు లేడు. అంటే ఉద్యోగాల అవకాశాలు ఎలా ఉంటాయి? ఉద్యోగ అవకాశాలు భారీగా ఉంటాయి, పుష్కలంగా ఉంటాయి. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు తెస్తాడు. పెట్టుబడులు తెస్తే ఆటోమేటిక్గా ఉద్యోగం చదువుకున్న యువత. అంటే ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉంది అంటున్నారు. మరి సంవత్సరానికి 3 సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇస్తాను అని హామీలు ఇస్తున్నాడు. మరి చేయగలుగుతాడా? 6 కూడా ఇవ్వచ్చు. సంపద సృష్టిస్తే 6 ఇవ్వచ్చు, 12 ఇవ్వచ్చు. దాంట్లో పెద్ద సమస్య ఏం లేదు, గొప్ప ఏం లేదు. కానీ నారా లోకేష్ ఇప్పుడు యువగలం పాదయాత్ర చేస్తున్నారు. అది ప్రజల్లో ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చు? ప్రజల్లో మంచి చైతన్యమే వచ్చిందమ్మా అతనికి. ముందుగా అంత అనుభవం లేదు కానీ ఇప్పుడు చాలా చైతన్యం వచ్చింది దానికి. అదే కాకుండా నిన్న మనకి వర్ధంతి ఏదైతే మన పెద్ద ఎన్టీఆర్ గారి వర్ధంతి జరుగుతున్న సమయంలో బాలకృష్ణ రావడం జరిగింది. అక్కడ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్స్లో తీసేయండి అని చెప్పేసి గట్టిగా మాట్లాడడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ఎవరమ్మా? ఎవరు ఆయన? జూనియర్ ఎన్టీఆర్ కూడా వాళ్ళ ఫ్యామిలీ. ఎవరు చెప్పు, ఆయన నాకు చెప్పు. ఎవరు జూనియర్ ఎన్టీఆర్? ఎవరు? పెద్ద ఎన్టీఆర్ మనవడు అయితే వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు రావాలి కదా. మన అనేవాడు మన కష్టాలు ఉన్నప్పుడు కదా మనకు వస్తాడు. మరి తారక రత్న చనిపోయినప్పుడు కూడా అదే అవమానం ఫేస్ చేశాడు కదా. లేదమ్మా, ఆ జూనియర్ ఎన్టీఆర్ గురించి పక్కన పెట్టి అతని గురించి మాట్లాడు. అంటే తీసేయడమే కరెక్ట్ అంటే? తీసేయడం కాదు. మీరు పెద్ద ఎన్టీఆర్ మనవరు అంటున్నాడు. ఆయన అంటే మనవడైతే ఎప్పుడో వచ్చింది. థ్యాంక్ యూ. ఓకేనా.